అందరికీ నమస్కారం. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు సంబంధించి ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీలో కూడా తెలుగుదేశం పార్టీ లీడరు గురుమూర్తి జరిగినట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. మోటార్ సైకిల్ పై వెళ్తున్నటువంటి వ్యక్తిని టాటా ఏసీ వాహనంతో కూడా ఢీకొట్టడంతో ఆయన అక్కడ మృతి చెందినట్టుగా కూడా సమాచారం తెలుస్తా ఉంది. గురుమూర్తి కుమారుడు గురుతేజ కూడా పోలీసులకు ఇచ్చినటువంటి తన తండ్రిని కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలే కావాలని హత్య చేశారని ఆయన ఆరోపించడం, అదేవిధంగా గురుమూర్తికి సంబంధించినటువంటి ఆపోజిట్ తెలుగుదేశం పార్టీ లీడర్స్ మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తూ వాళ్ళందరూ కూడా బంధువులు తెలపడం కూడా, మరి సూళ్లూరుపేట కాన్స్టిట్యున్సీలో కూడా కొంత తెలుగుదేశం పార్టీ లీడర్ మీద కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే యాక్టివ్గా ఓజిలి మండలంలో కూడా గురుమూర్తి తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉంటూ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్న వేళ అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ కావటం, అక్కడ విజయశ్రీ గారు అక్కడ ఎమ్మెల్యేగా కూడా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ లీడర్ని హత్య చేయించడం కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో కలవరం మొదలైందని కూడా తెలియజేసుకోవచ్చు. ఒంగోలులో తెలుగుదేశం పార్టీ లీడర్ వేరే చౌదరికి మర్డర్ కేసు కొలిక్కి రాకుండానే సూళ్లూరుపేట కాన్స్టిట్యున్సీలో కూడా తెలుగుదేశం పార్టీ లీడర్ హత్య జరగటంతో ఒక్కసారిగా కూడా తెలుగుదేశం పార్టీ నేతల్లో కలవరం మొదలైందని కూడా తెలియజేసుకోవచ్చు. ఈ వరుస హత్యలకు సంబంధించి అక్కడ పాల్గొన్న వారు తెలుగుదేశం పార్టీ నేతల, వైసీపీ నేతలు అనేది పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్ చేయటం వెనుక కూడా దాగి ఉన్నటువంటి ఆంతర్యం అర్థం కాలేదని కూడా తెలియజేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య పోరు, ఒకరిని ఒకరు చంపుకునే విధంగా కూడా మరి ఇప్పుడున్న పాలిటిక్స్ జరుగుతున్నాయా అనే కోణంలో కూడా అక్కడ జోరుగా చర్చ నడుస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. గతంలో ఉన్నటువంటి పాలిటిక్స్, గతంలో సూళ్లూరుపేటలో ఉన్నటువంటి రాజకీయాలు, ఇప్పుడున్న జరుగుతున్నటువంటి రాజకీయాలు చూసి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు కూడా బెంబేలెత్తిపోతున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి లీడర్స్ గవర్నమెంట్ వచ్చిన వేళ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాల వైపు దృష్టి పెట్టకుండా ఆధిపత్య పోరు వైపు ఎందుకు దృష్టి పెడుతున్నారు? ఒకరి మీద ఒకరు చంపుకునే అంత కక్షలు, చంపుకునే అంత పగలు పెంచుకోవటం అనుకున్నటువంటి ఆంతర్యం ఏంది? అది అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలు ఆధిపత్య పోరు ఉందా? బిఫోర్ ఎలక్షనే మరి తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు ఉందా అనేది కూడా ప్రజలందరూ చర్చించుకుంటూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గురుమూర్తి మృతి మీద అక్కడ ఉన్నటువంటి బంధువులు, వారి కుమారుడు, తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఆపోజిట్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతల మీద అనుమానాలు వ్యక్తం చేయటం, అదేవిధంగా పోలీసులకు కొంత కీలక సమాచారం ఇవ్వడంతో ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసినట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. మరి కొన్ని రోజుల్లో కూడా ఈ కేసుకు సంబంధించి, గురుమూర్తి కేసుకు సంబంధించి కూడా పోలీసులు ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తి ఆధారాలు వెలువడించే అవకాశాలు అయితే ఉన్నాయి.